అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. అమెరికా టొమాహాక్ విశ్వరూపం. ఖమేనీ ఉన్న ప్రాంతాన్ని గుర్తించి దాడి చేశారు. ఖమేనీ మృతితో ఇప్పుడు టొమాహాక్ బాంబులే కీలకంగా మారాయి. 1000 నుంచి 2000 కిలోమీటర్ల దూరంలో టార్గెట్లను క్లియర్గా కూడా ఛేదించగలుగుతున్నాయి. నేలమట్టం చేసే సామర్థ్యం ఉన్నటువంటి వీటి గురించే ఇప్పుడు మొత్తం కూడా ఈ టొమాహాక్ గురించే చర్చ నడుస్తోంది. వార్షిప్ల నుంచి లేదంటే సబ్మెరైన్ నుంచే ప్రయోగించే ఛాన్స్ ఉంటుంది. వీటిని రాడార్ వ్యవస్థ, కమాండ్ సెంటర్లకు దొరకకుండా టార్గెట్ చేసే ప్రత్యేకత వీటి సొంతం. లో ఆల్టిట్యూడ్లో అంటే తక్కువ ఎత్తులో దూసుకెళ్ళటం మరో ప్రత్యేకతగా చెప్పొచ్చు. ఏ నావిగేషన్ సిస్టమ్స్కి దొరకకుండా ఈ టొమాహాక్ బాంబ్ అనేది ప్రయోగించడం జరుగుతుంది. అందుకనే ఇది సాధ్యమైందని చెప్పొచ్చు. ఖమేనీ హత్యలో మనం చూసుకుంటే గనక అక్కడ డెఫినెట్గా కూడా వాళ్ళకి కూడా ఒక రక్షణ వ్యవస్థ ఉంటుంది. ఏదైనా కానీ ఒక దేశ అధ్యక్షుడు, సుప్రీం లీడర్ కానీ, దేశ అధ్యక్షుల మీద కానీ, ప్రధానుల మీద కానీ, వీళ్ళ మీద ఈ రకమైన దాడి చేయడం అంత సులువైన పని కాదు. వాళ్ళ చుట్టూ ఒక రక్షణ వ్యవస్థ ఉంటుంది. ఏదైనా ఆయుధాలు వచ్చినా కానీ గుర్తించి వాటిని అక్కడ మొత్తం కూడా అడ్డుకునే ఒక శక్తి, రక్షణ వ్యవస్థ అనేది వాళ్ళు ఉన్న ప్లేస్లో ఉంటుంది. కానీ ఈ టొమాహాక్ క్షిపణి ఏదైతే ఉందో మనం చూస్తూ ఉన్నాం విజువల్స్లో, దీని ప్రత్యేకత అసలు దొరకకుండా వెళ్ళటం. అందుకనే రక్షణ వ్యవస్థని ఛేదించగలిగింది. 1991లో జరిగిన గల్ఫ్ యుద్ధం నుంచి విస్తృతంగా ఈ టొమాహాక్ వినియోగం జరుగుతూ ఉంది. ఇక ఇరాన్ అణుకేంద్రాలే లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా క్షిపణి దాడులు చేశాయి. ఈ యుద్ధంలో ఇరాన్ని కోలుకోలేని దెబ్బతీస్తున్నది మాత్రం అమెరికాకి చెందిన అత్యంత శక్తివంతమైన ఈ టొమాహాక్ మిసైల్. అసలు ఖమేనీ హత్య ఎవరూ ఊహించింది కాదు. ఇంత ఈజీగా ఒక దేశ అధ్యక్షుడిని చంపొచ్చా అని కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. ఒక సుప్రీం లీడర్ని వాళ్ళ చుట్టూ ఎంతో రక్షణ వ్యవస్థ ఉంటుంది. వాళ్ళు మొత్తం ఒక ఇంటెలిజెన్స్ వర్గం ఉంటుంది. వాళ్ళందరికీ తెలియకుండా ఇంత ఈజీగా చంపొచ్చు. ఎందుకంటే పొద్దున దాడులు మొదలుపెట్టారు. శనివారం సాయంత్రం కల్లా చూస్తే, మనం అర్ధరాత్రి కల్లా చూస్తే కనుక ఖమేనీ చనిపోయాడన్న వార్త ఒక్కసారిగా కూడా ఇంత ఈజీగా టార్గెట్ చేసి చంపడం అనే క్వశ్చన్ వచ్చింది. కానీ దీని వెనక ఉన్నటువంటి అత్యంత శక్తివంతమైన మిసైల్ టొమాహాక్ వల్లే ఇది సాధ్యమైంది. ఈ క్షిపణి సృష్టించిన బీభత్సం వల్ల టెహ్రాన్, చాబహార్ వంటి ముఖ్యమైన నగరాలు అగ్నిగుండంలా మారిపోయాయి. టొమాహాక్ మిసైల్ అంటే ప్రపంచవ్యాప్తంగా యుద్ధ తంత్రంలో ఒక సంచలనం. దీన్ని ఒక క్రూయిజ్ మిసైల్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అంటే ఇది ఒక పైలట్ లేదా విమానం లాంటిదని చెప్పొచ్చు. ఒకసారి ప్రయోగిస్తే చాలు, అది దానికి ఏదైతే లక్ష్యాన్ని మనం ఇచ్చామో తన లక్ష్యాన్ని తానే వెతుక్కుంటూ వెళ్ళి దాన్ని నాశనం చేస్తుంది. 1991లో జరిగినటువంటి గల్ఫ్ యుద్ధం నుంచి ఇప్పుడు 2026లో ఇరాన్ దాడుల వరకు చూస్తే కనుక అమెరికాకు ఇది ఒక ప్రధాన ఆయుధం. ఇది ఎంత వేగంగా వెళ్తుందంటే అసలు శత్రువులు తేరుకునే లోపే ఇక్కడ ఏదో వస్తుంది, ఈ మిసైల్ మన మీద ప్రయోగం చేస్తున్నారని తేరుకునే లోపే మొత్తం సర్వం తుడిచిపెట్టుకుపోతుంది. అంత ఫాస్ట్గా ఉంటుంది. ఈ క్షిపణిలో ఉన్న అతిపెద్ద ప్రత్యేకత ఏంటంటే ఇది భూమికి చాలా తక్కువ ఎత్తులో ప్రయాణిస్తుంది. దీనివల్ల శత్రువుల రాడార్లకు ఇది అస్సలు దొరకదు. పర్వతాల మధ్య నుంచి లోయల గుండా దారి వెతుక్కుంటూ వెళ్ళి శత్రువుల స్థావరాలను ధ్వంసం చేస్తుంది. దీంట్లో ఉన్న జీపీఎస్ కనుక చూస్తే మొత్తం కూడా లోయలు ఏం అడ్డొచ్చినా కానీ దారులు వెతుక్కుంటూ ఛేదిస్తూ వెళ్తుంది ఒక బ్రహ్మాస్త్రం లాగా. సుమారు 2500 కిలోమీటర్ల దూరం నుంచి ప్రయోగించినా సరే లక్ష్యాన్ని ఏ మాత్రం మిస్ అవ్వదు. ఈ టొమాహాక్ కేవలం 5 నుంచి 10 మీటర్ల దూరంలోనే ఖచ్చితంగా పడుతుంది. ఏదైనా టార్గెట్ ఇస్తే కనుక లక్ష్యం దాటకుండా, ఇప్పుడు ఒక టార్గెట్ ఫిక్స్ చేస్తే ఆడ నుంచి ఒకవేళ 5 మీటర్లు 10 మీటర్లు అటో ఇటో కానీ ఆ లక్ష్యాన్ని మాత్రం ఛేదిస్తుంది. ఎలా అయినా కానీ ఒక మిసైల్ మనం ప్రయోగిస్తే కనుక ఆ చుట్టూ ఉన్న ప్రాంతం అంతా కూడా తుడిచిపెట్టుకుపోతుంది. సో డెఫినెట్గా కూడా తన లక్ష్యాన్ని ఆ విధంగా ఛేదిస్తుంది. అంటే ఎంతటి భారీ బిల్డింగ్నైనా కరెక్ట్గా బిల్డింగ్ కిటికీ గుండా లోపలికి వెళ్ళి పేలిపోయేంత టెక్నాలజీ దీంట్లో ఉంటుంది. టొమాహాక్ మిసైల్లో ఇప్పుడు వచ్చిన కొత్త వర్షన్లు ఇంకా ప్రమాదకరమైనవిగా తెలుస్తున్నాయి. వీటిని ప్రయోగించిన తర్వాత కూడా గాల్లో ఉండగానే వాటిని దిశను కూడా మార్చవచ్చు. ఒకవేళ కనుక ఇప్పుడున్న టొమాహాక్ కనుక మనం ఏదన్నా లక్ష్యాన్ని టార్గెట్ ఫిక్స్ చేసి పంపిస్తే ఏ దారులున్నా, ఏ సందులు గొంతులు ఉన్నా కానీ దారిని వెతుక్కుంటూ మరి వెళ్ళి ఆ లక్ష్యాన్ని ఛేదిస్తుంది. ఇక దీనికి కొత్త వర్షన్లు వచ్చాయి. దీంట్లో ఏంటంటే మనం ఒక టార్గెట్ని ఫిక్స్ చేసి దీన్ని ప్రయోగించాము. ఆ తర్వాత టార్గెట్ అక్కడ కాదు వేరే దగ్గర ఉందని మనకి తెలిసి దీన్ని దారి మళ్ళిస్తే మరలా కూడా దారి మళ్ళించే మార్గం గుంటా వెళ్ళి ఎక్కడుందో లక్ష్యాన్ని చూసి ఛేదిస్తుంది.
ఒకవేళ దాడి చేయాల్సిన ప్రదేశాన్ని మార్చాలనుకుంటే కంట్రోల్ రూమ్ నుంచి ఇచ్చే కమాండ్తో ఇది కొత్త లక్ష్యం వైపు దూసుకెళ్తుంది. ఇక అవసరమైతే గంటల తరబడి గాల్లోనే తిరుగుతూ సరిగ్గా కూడా వేరే వాళ్ళు దీనికి సిగ్నల్ ఇచ్చి లక్ష్యం ఎక్కడుందో చెప్పేంత వరకు కూడా గాల్లో తిరుగుతూ ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక టార్గెట్ ఫిక్స్ చేసిన వెంటనే దాని సత్తా ఏంటో కూడా అప్పుడు వెళ్ళి చూపిస్తుంది. ప్రస్తుతం అమెరికా తన యుద్ధ నౌకల నుంచి సముద్ర గర్భంలోకి సబ్మెరైన్ల నుంచి ఈ క్షిపణులను ఇరాన్ పైకి వదులుతుంది. ఇవే క్షిపణులు ఇప్పుడు అమెరికా ఇరాన్ మీద చేసినటువంటి దాడుల్లో కొనసాగుతున్నటువంటి దాడుల్లో ఇవే కీలకమైనవి, కీలక పాత్ర పోషిస్తున్నవి. ముఖ్యంగా తీర ప్రాంత పట్టణమైన చాబహార్పై టోమాహక్ మిసైళ్లను వాడటానికి కారణం ఇదే. ఇరాన్ నావికా దళాన్ని, వారి అణుకేంద్రాలని, క్షిపణి గోదాములను పూర్తిగా నాశనం చేయటమే ఇప్పుడు అమెరికా ముందున్నటువంటి లక్ష్యం. ఈ మేరకు అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఈ వరుస దాడులతో ఇరాన్ రక్షణ వ్యవస్థ దాదాపుగా కుప్పగూలిపోయే స్థితికి చేరుకుంది. ఎందుకంటే వీటిని రాడార్ వ్యవస్థ కూడా గుర్తించలేదు. వీటిని నావికా దళాల చుట్టూ కూడా మనకి తెలిసిందే, అమెరికా బేస్ క్యాంపులన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి చుట్టూ నావీ ఫోర్స్ ఉంటుంది కదా, అది మొత్తం కూడా అక్కడున్న సముద్ర భాగాల నుంచి కూడా వీటిని నౌకా వ్యవస్థను ఎప్పుడో కూడా అక్కడ మోహరించడం జరిగింది. చుట్టూ ఉన్న ప్రాంతాల్లో ఆ నౌకా వ్యవస్థ నుంచి కూడా వీటిని ప్రయోగించవచ్చు. అయితే ఈ దాడులకు ప్రతిగా ఇప్పుడు ఇరాన్ కూడా తన బాలిస్టర్ క్షిపణులతో విరుచుకుపడుతూ ఉంది. ఎందుకంటే ఇరాన్ దగ్గర కూడా క్షిపణులు, టెక్నాలజీ ఉన్న క్షిపణులు ఏమాత్రం కూడా తక్కువ లేవు. షాహాబ్ 3, యమాద్ వంటి శక్తివంతమైన బాలిస్టర్ క్షిపణులు ఉన్నాయి. అయితే ఇజ్రాయెల్ సరిహద్దులపై ఇప్పుడు దాడి చేసింది. అంతేకాకుండా బెహ్రెయిన్, కువైట్, ఖతార్లోని అమెరికా సైనిక స్థావరాలని లక్ష్యంగా చేసుకుని దాడులు కొనసాగిస్తూ ఉంది. ఇలా ఇరు పక్షాలు అత్యాధునిక సాంకేతికత కలిగినటువంటి క్షిపణులు, బాంబులను వాడటంతో ఇప్పుడు పశ్చిమాసియా భగ్గుమంటూ ఉంది. మనందరికీ మొత్తం కూడా ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్నటువంటి దాడిలో క్షిపణులు చాలా కీలకంగా మారాయి. అమెరికా అత్యాధునిక టెక్నాలజీ ఉన్నటువంటి క్షిపణులు, రాడార్ వ్యవస్థ కూడా గుర్తించలేనటువంటి క్షిపణులు అమెరికా ప్రయోగిస్తుంది. ఇక ఈ టొమాహాక్ గురించి కూడా అందరూ చర్చించుకుంటున్నారు. ఎందుకంటే ఖమేనీని చంపినటువంటి ఆయుధం, మిస్సైల్ ఇదే.